దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి దళిత సంఘ నాయకులు వచ్చారు. అయితే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మాత్రం పోనీ పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అంబేద్కర్ విగ్రహం నిర్లక్ష్యమే చేయడమే కాదు, కనీసం నాయకుల్ని కూడా లోపల పోనట్లేదు, ప్రజల్ని కూడా అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు టీఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. ఆయన సరే ఎలా చూడాలంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తామన్నా కూడా ఎవరు పంపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అయ్యా, నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, ప్రజలచే ఎన్నుకోబడి 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను. ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులర్పించడానికి వచ్చాం. గత సంవత్సరంన్నర నుండి నారా చంద్రబాబు నాయుడు ఈ విగ్రహాన్ని రాష్ట్రం నుంచి వెలేశాడు. కనీస మర్యాద పాటించడం లేదు. చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టలేదు. ఈ విగ్రహాన్ని ఒక అంటరాని విగ్రహంగా మార్చేశాడు. దీన్ని మెయింటైన్ చేయమని పదే పదే మేము రిక్వెస్ట్ చేశాం, అడిగాం, నిరసన చెప్పాం. ఈ రోజు మళ్లీ వస్తాం. తప్పనిసరిగా ఈ రోజు లోపల ప్రాంగణం మొత్తం సర్వాంగ సుందరంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఈ ప్రాంగణం ఉండాలని డిమాండ్ చేశాం. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు క్షేమగుట్టినట్టు లేకపోగా ఇప్పుడు నేను స్వయంగా మా కార్యకర్తలంటే భయపడుతున్నారని, అయ్యా నేను మాజీ శాసనసభ్యుడిని, నాతో పాటు మొండితో జగన్మోహన్ రావు గారు మాజీ శాసనసభ్యుడు ఉన్నాడు, ఎమ్మెల్సీ అరుణ్ గారు ఉన్నారు, గుంటూరు ఈస్ట్ మరి ఫాతిమా మేడం గారు ఉన్నారు, డైమండ్ బాబు ఉన్నాడు, యువ నాయకులు మరి అవినాష్ బాబు ఉన్నాడు, బెల్లంపల్లి సీన్ గారు ఉన్నారు, విష్ణు గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారని రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ పోలీసు వారు నిర్ద్వందంగా మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదన్నారు. కార్యకర్తలు వచ్చే మీకు ఒక అలజడి జరిగిద్దని మీకు భయం వేసిద్దామో, ఇదిగా పూలమూట నేనే మోసుకుంటూ వెళ్తాను, నాకు పర్మిషన్ ఇవ్వమని అడిగాను. నేను ఇప్పుడే ఇంకా దింపలా. ఎందుకు నన్ను నా దేవుడిని తాకనీరు? ఏం పాపం చేశాం మేము? ఈ రాష్ట్రంలో దళితుల హక్కులకు పూర్తిగా భంగం జరుగుతుంది. దళితులకు సంపూర్ణమైన న్యాయం చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు నాయుడు ఓట్లయితే వేయించుకున్నాడు గాని ఈ రోజున దారుణాతి దారుణంగా దొంగ కేసులు పెట్టడం, పోలీసు అరెస్టులు చేయటం, ఎంపీ స్థాయి వ్యక్తులను జైల్లో తీసుకెళ్లి పెట్టడం, మాజీ మంత్రుల మీద కేసులు బనాయించడం చంద్రబాబు నాయుడికి అలవోకగా మారిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఈ రాష్ట్రంలో లేదు. చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఉంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం ఆపాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇక్కడ కొనసాగే విధంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ ప్రాంగణాన్ని ప్రభుత్వం పూర్తిగా మెయింటైన్ చేయాలి, జీతాలు చెల్లించాలి, సకాలంలో ఇది చేయాల్సిన ఫౌంటైన్ ని రిపేర్ చేయించాలి. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యుద్దం కొనసాగిస్తూనే ఉంటుంది. ఆల్రెడీ అల్టిమేట్ ఇచ్చారు. నవంబర్ 26వ తారీఖున మేము వస్తున్నాము, ఈ లోపు మొత్తం పనులన్నీ ప్రభుత్వం చేపించాలని. కానీ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు. దళిత సంఘాలు హెచ్చరికలను పట్టించుకోలేదు, ప్రతిపక్ష హెచ్చరికలను పట్టించుకోలేదు, కనీసం అంబేద్కర్ దగ్గరికి కూడా పాని ఆపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ. మేము చెప్పిందే నిజం. ఈ రాష్ట్రంలోని మాలా, మాదిగ, రెల్లి, పైడి అనుబంధ కులాలు, దళితులకు, బలహీన వర్గాలకు దేవుడిగా భావించే బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి మాజీ శాసనసభ్యులు స్వయంగా పూలేస్తామని చెప్పినా కూడా నారా చంద్రబాబు నాయుడు పోనివ్వటం లేదు. ఇది గమనించమని చెప్పి అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో గాని, బీజేపీలో గాని, జనసేనలో గాని ఉన్న దళిత సోదరులారా, ఆ రోజున దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న చంద్రబాబు నాయుడు ఈ రోజున కుల వివక్ష చూపించాడు, కులాన్ని రుద్దుతున్నాడు, మతం పేరుతో ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయాలని చూస్తున్నాడు. అర్థం చేసుకోమని వేడుకుంటున్నాం. మనకి ఏమాత్రం రాజ్యాంగ స్పృహున్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులుగా తెలుగుదేశం పార్టీలో గాని, జనసేనలో గాని, బీజేపీలో గాని, కాంగ్రెస్ లో గాని ఎక్కడ మనం ఉండటానికి వీల్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 306 అడుగులు కట్టించి 400 కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. ఈ రాష్ట్రంలో పేదవాడు బాగుండాలంటే, దళితులు బాగుండాలంటే, బలహీన వర్గాలు బాగుండాలంటే, ఎస్టీలు బాగుండాలంటే ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.